ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాము. దాదాపు 6 సంవత్సరాల పాటు, అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడాది, 6 ఏళ్ల పాటు పూర్తిగా అడవిలాగే ఉండిపోయిన అమరావతిలో మళ్ళీ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఉన్న వివిధ ప్రాంతాలని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది ఒక సిరీస్ లాగా ఏపీపీ దేశం. ప్రస్తుతం మనం అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించి ఈ బిల్డింగ్స్ కట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. 5 ఏళ్ల క్రితం పునాదులు వేశారు, కొంతవరకు వీటిని లేపారు, స్తంభాలు లాంటివి, అక్కడతో గోడలు కొన్ని లేపి వదిలేశారు. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి, దీని ప్లాన్ ఏంటి అనేది దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను, వచ్చేయండి. అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీలు అంటే ఐఏఎస్ అధికారులు, వాళ్ళ కోసం కడుతున్న ఈ G+1 బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల నుంచి రండి. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కొంతవరకు కూడా కట్టేసింది. ఇది ఒక షేప్ అయితే ఏర్పడిపోయింది దీనికి, ఈ బిల్డింగ్స్ అనేవి. ఇందులో మొత్తం 25 వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం కడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి. సెక్రటరీల కోసం అంటే వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని వాళ్ళ చేతిలోనే ఉంటాయి, వాళ్ళే ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎగ్జిక్యూషన్ చేయాల్సింది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళకేమో 90, ప్రిన్సిపల్ సెక్రటరీలకేమో 25, అంటే వాళ్ళకంటే పై స్థాయిలో ఉండేవాళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే 115 ఈ బిల్డింగ్స్ అయితే కడుతున్నారనమాట ఇవన్నీ కూడా. దీనిలో ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం ఇప్పుడు మనం ఎక్కుతున్నాం కదా ఈ బిల్డింగ్, ఇది 1500 చదరపు గజాలు వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. అంటే నిర్మాణ ప్రాంతం మొత్తం కూడా వచ్చి 5000 చదరపు గజాలు. దీనిలో ఈ నివాస ప్రాంతం అంటారు కదా, అది వచ్చి 1500 చదరపు గజాలు. సెక్రటరీలకు సంబంధించి 4000 టోటల్గా నిర్మాణ ప్రాంతం వస్తుంటే, అందులో వీళ్ళ నివాసం ఉండేది 1000 చదరపు గజాలు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పటికే పూర్తయిపోయి ఉండాల్సింది, బట్ ఇలాగ ఒక గోడ లేపి వదిలేశారు. మొన్నటి వరకు అయితే మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది ఇదంతా కూడా. ఇది అమరావతి రాజధాని ప్రాంతం. ఆ దూరంగా మీకు కనబడుతుంది వచ్చి జడ్జెస్ ఇళ్ళు అనమాట, జడ్జిల కోసం కూడా కడుతున్నారు. ప్రస్తుతం ఇది ఈ G+1 పద్ధతిలో కడుతుంది. టోటల్గా దీని వ్యయం వచ్చి 516 కోట్లు అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చి 516,60,00,000. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. చాలా అద్భుతంగానే ప్లాన్ చేశారు. ఇది నిజానికి అయిపోయి ఉండాల్సింది, కాకపోతే గవర్నమెంట్ మధ్యలో మారడం, తర్వాత 3 రాజధానుల ఇష్యూ తెరపైకి రావడం, అమరావతిని పక్కన పెట్టేయడం, ఇలాంటి అంశాల వల్ల ఇవన్నీ ఇలాగే పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఏప్రిల్ 15 తర్వాత పనులు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసేస్తామని పట్టుదలగానే ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఏదైనప్పటికీ చాలా కాలం తర్వాత అమరావతిలో మళ్ళీ పనులు ప్రారంభం కాబోతున్నాయి 6 ఏళ్ల తర్వాత. సో జనమందరూ కూడా, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా తొందరగా ఏదో ఒక రాజధాని ఏర్పడితే చాలు ఏపీకి అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. అంటే లాస్ట్ ఒక 5-6 ఏళ్ళుగా ఎక్కడికి వెళ్ళి మీ రాజధాని ఏంటి, ఎక్కడ ఉందనే ప్రశ్నలు వాళ్ళకి అసలు వేధించాయని చెప్పాలి. ఇది ఎక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో ఆ వ్యూ అనేది. సో టోటల్గా 115 వస్తాయి ఇలాగా. ఇందులో ఈ 25 వచ్చి ఇవి ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం, అక్కడ కడుతున్న మిగిలిన 90 వచ్చి సెక్రటరీల కోసం. అందరూ ఐఏఎస్ అధికారులే ఉంటారు. సో తొలి అడుగు ఎక్కడి నుంచే ప్రారంభం కాబోతుందని అనుకోవచ్చు. తీసుకుంటే మనకు మొత్తం బంగ్లాస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ 115 బంగ్లాస్ వస్తాయి. అదేవిధంగా మినిస్టర్స్, జడ్జెస్కి 186 వస్తున్నాయి. మినిస్టర్స్ అండ్ జడ్జెస్ వాళ్ళందరూ కలిసి 71. మొత్తం మీద బంగ్లాలన్నీ తీసుకుంటే 186. సెక్రటరీస్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, మినిస్టర్స్ కానీ, జడ్జెస్ కానీ మొత్తం 186 బంగ్లాలు వస్తున్నాయి. ఈ 156 బంగ్లాలకి టెండర్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా బేస్ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి, ఐఏఎస్ ఆఫీసర్లకి 432 అపార్ట్మెంట్స్ యాక్చువల్గా ఆ రోజు టేకప్ చేసాం. అదైతే చాలా వర్క్ అయిపోయింది. అవి కూడా వాళ్ళు యాక్చువల్గా మొదలుపెట్టారు. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్స్ 1, 2 అని, గ్రూప్ డి అని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే 1800 చదరపు అడుగులు ఉండే అపార్ట్మెంటు 1500 ఉండేది, 900 ఉండేది, మొత్తం 1440.
అదేవిధంగా ఎన్జిఓస్ తీసుకుంటే 1995, అది 1200 చదరపు అడుగులు. ఇవన్నీ యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ క్లీన్ చేసుకునే వర్క్లో ఉన్నారు, ఎందుకంటే 6 ఏళ్ళు అయిపోయింది. అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు మీకు తెలిసిందే. ఈ యొక్క హైకోర్టు వచ్చి 16.85 లక్షల చదరపు అడుగులు, అసెంబ్లీ వచ్చి 11.67 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు 7 అంతస్తులు, అసెంబ్లీ వచ్చి 250 మీటర్ల హైటు. ఎందుకంటే అసెంబ్లీ అనేది 365 రోజులు ఉండదు. అసెంబ్లీ జరగనప్పుడు యాక్చువల్గా ప్రజలు ఏంటంటే ఆ యొక్క బిల్డింగ్ పైకి పోయి పైనుంచి సిటీ మొత్తం చూడవచ్చు. అలా యాక్చువల్గా నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఈ విధంగా ఈ వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ అవుతున్నాయి. బహుశా మరొక 15 రోజుల్లో వీళ్ళందరూ టోటల్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. అంటే వర్కర్స్కి కావాల్సిన షెడ్స్ వేసుకోవటం కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన మెస్సులు ఏర్పాటు చేయటం, మిషనరీ తెచ్చుకోవటం, ఎక్విప్మెంట్ అంతా తీసుకోవటం, ఎన్ని కూడా అడిగారు. 15 రోజులు టైం ఇవ్వండి సార్, 15 రోజులు అన్నీ చేరుస్తామన్నారు. కొన్ని చేర్చామన్నారు, అవి చెక్ చేయడానికి వాళ్ళు వచ్చాను. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. నిజంగానే అమరావతికి ఇది ఒక పునర్జన్మ అని చెప్పాలి. దాదాపు 6 ఏళ్ల అజ్ఞాతం తర్వాత మళ్ళీ బయటపడుతున్న ఇక్కడ ఉన్న భవనాలు. ఈ 6 ఏళ్లలో కూడా నిజంగా చెప్పాలంటే యువత కాస్త ఇబ్బంది పడ్డారు. ఎక్కడన్నా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏది అని ఎవరన్నా అడిగితే వేరే రాష్ట్రాల వాళ్ళు కాస్త ఇబ్బంది పడిన పరిస్థితి అయితే మనం చూసాం. రాజకీయాలు అన్నీ పక్కన పెడతాం. కాకపోతే ఏపీకంటూ ఒక రాజధాని ఉండాలి. అది పేరుకు మాత్రమే కాకుండా నిజంగా కళ్ళ ముందు కనబడే ఒక రాజధాని అవ్వాలి, భౌతికంగా కూడా కళ్ళ ముందు కనపడాలి. ఇలాంటి ఆశలతో ఉన్న ఆంధ్ర ప్రజలకు అమరావతి పనులు మళ్ళీ ప్రారంభం కావడం కొత్త ఆశల్ని కలిగిస్తుందనే చెప్పాలి. నిజానికి ఇప్పటికే పనులు ప్రారంభమైపోవాలి. కాకపోతే ప్రధాని స్వయంగా, అంటే ప్రధాని చేతుల మీదుగా ఈ పనులు మళ్ళీ పునఃప్రారంభించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు, ఏపీ ముఖ్యమంత్రి. ఇందుకోసమే ఆయనతో ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి షెడ్యూలు, అలాగే ముహూర్తం, ఇవన్నీ కూడా చూసుకుని ఏప్రిల్ 15-20 తారీఖుల మధ్యలో ఈ అమరావతి పనుల పునఃప్రారంభానికి మరోసారి శంకుస్థాపన చేయించాలి ప్రధాని చేతుల మీద కానీ సీఎం భావిస్తున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. ఒకసారి అంటే ఎంతో కూడా లేదు, మరొక 15-20 రోజుల్లోని పనులన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి గతంలో టైం వేస్ట్ చేసినట్టు, అంటే అనేక చర్చలు, సమీక్షలు, ఇలాంటి వాటితో టైం వేస్ట్ చేయకుండా వీలైనంత తొందరగా ఈ టర్మ్లోనే, అంటే నెక్స్ట్ ఒక 3-3.5 ఏళ్లలోనే అమరావతి పనులు పూర్తవ్వాలని ఇక్కడ ఉన్న ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ దిశగా ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తారని ఆశిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.